ఈ వరల్డ్ మొత్తానికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తా అని పబ్లిక్ గా అనౌన్స్ చేశాడు నికోలా టెస్లా. అంతేకాదు కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆర్మీని వార్ మొదలవ్వక ముందే అంతం చేయగలిగే ఒక పవర్ఫుల్ వెపన్ ని కనుగొంటున్నా అని చెప్పాడు. అదే డెత్ రే. 1901 టెస్లా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని వార్డెన్క్లిఫ్ టవర్ లో స్టార్ట్ చేశాడు. అతని గోల్ వైర్ లేకుండా ఎలక్ట్రిసిటీని ప్రపంచం మొత్తం అందించడం. ఈ ప్రాజెక్ట్ కి జేపీ మార్గన్ ఇన్వెస్టర్. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే జేపీ మార్గన్ కి ఒక షాకింగ్ ట్రూత్ తెలిసింది. ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీకి ఎలాంటి మీటర్స్ పెట్టలేము అండ్ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయలేము అండ్ టెస్లా ఏమో దీన్ని ఫ్రీగా ఇవ్వాలని చెప్పాడు. మెల్లగా జేపీ మోర్గన్ ఇందులో నుంచి బయటికి వచ్చేశాడు. టెస్లా కంప్లీట్ గా డ్రై అయిపోయాడు. కానీ టెస్లా మాత్రం ఆగలేదు. తన రీసెర్చ్ ని అలాగే కొనసాగిస్తున్నాడు. అండ్ ఈవెన్ ప్రాజెక్ట్ డెత్ రే కూడా స్టార్ట్ అయింది. ఇది ఇన్వెస్టర్స్ కి మరియు గవర్నమెంట్ కి అస్సలు నచ్చలేదు. 1943లో టెస్లా న్యూయార్క్ లోని ఒక హోటల్లో అనుమానాస్పదంగా చనిపోయాడు. గవర్నమెంట్ ఏమో హార్ట్ అటాక్ అని చెప్పి కేసుని క్లోజ్ చేసేసింది. FBI టెస్లా రీసెర్చ్ పేపర్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ని సీజ్ చేసింది. కానీ ఇప్పటికీ సాల్వ్ అవ్వని ఒక మిస్టరీ ఏంటంటే వార్డెన్క్లిఫ్ టవర్ డాక్యుమెంట్స్ అండ్ రీసెర్చ్ పేపర్స్ డెత్ రేకి సంబంధించిన బ్లూ ప్రింట్స్ మిస్ అయ్యాయి. టెస్లా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయి ఉంటే కొన్ని పెద్ద ఎనర్జీ కార్పొరేషన్స్ అండ్ ఈవెన్ యుఎస్ గవర్నమెంట్ కి చాలా పెద్ద నష్టం వచ్చేది. టెస్లా చావుకి వీళ్లే కారణమని కొన్ని కాన్స్పిరసీ థియరీస్ చెప్తున్నాయి. అయినా ఇదేం కొత్త కాదు. చాలా మంది గొప్ప వ్యక్తులు ఈ సమాజానికి ఉపయోగపడేలా కొన్ని అమేజింగ్ ఇన్వెన్షన్స్ చేసి ఆచూకీ లేకుండా పోయారు. అందరికీ ఉచితంగా వెలుగుని ఇవ్వాలనుకున్న అతని కళ చీకట్లో కలిసిపోయింది. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ X ని సబ్స్క్రైబ్ చేసుకోండి.